సో, ఈరోజు ఈ వీడియో దేని గురించంటే, మై ఎస్‌క్యూఎల్ ఏ విధంగా ఇన్‌స్టాలేషన్ చేయాలో నేను చూయిస్తాను. సో, ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే, మీరు మీ సిస్టమ్‌లో మై ఎస్‌క్యూఎల్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ మీరు చేయాల్సిందేంటంటే, మీ బ్రౌజర్‌కెళ్ళండి. మీ బ్రౌజర్‌కెళ్ళి ఇక్కడ మై ఎస్‌క్యూఎల్ డౌన్‌లోడ్ అని క్లిక్ చేయండి. మై ఎస్‌క్యూఎల్ డౌన్‌లోడ్. దాని తర్వాతకి మై ఎస్‌క్యూఎల్ ఇన్‌స్టాల్ క్లిక్ చేసినట్లయితే, మీకు ఈ విధంగా కనిపిస్తది. ఓకేనా? ఇక్కడ మీకు కింద ఇప్పుడైతే ఈ ఎంబీ కనిపిస్తుంది. తర్వాతకి అప్‌డేట్ అయితే అవ్వచ్చు. ఇది డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా? ప్రెజెంట్ వచ్చేసరికి 439.6 ఎంబీ. ఓకే. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు ఫైల్ ఈ విధంగా వస్తదండి. ఓకే. ఈ విధంగా వస్తది. ఇక్కడ చూడండి. ఇన్‌స్టాలర్ కమిట్ అని చెప్పేసి ఈ విధంగా వస్తది. దీన్ని నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసి పెట్టాను. సో, నేను సింపుల్‌గా ఏం చేస్తున్నానంటే డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? తర్వాతకి పర్మిషన్ అడుగుతుంది. యెస్ అని ఇయ్యండి. ఓకేనా? సో, ఈ విధంగా చూపిస్తుంది. డెవలపరా? లేకపోతే సర్వర్ ఓన్లీయా? క్లయింట్ ఓన్లీయా? ఫుల్లా? కస్టమా? ఓకే. నేను డెవలపర్ డిఫాల్ట్ తీసుకుంటా. నెక్స్ట్ క్లిక్ చేసిన. ఓకేనా? అండ్ దెన్ ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి. ఓకే. మైఎస్‌క్యూఎల్ ఫర్ విజువల్ స్టూడియో అని చెప్పేసి వర్షన్స్ కూడా విజువల్ స్టూడియోకి మనకి ఉంటుంది. దీన్ని కూడా మనము నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఓకే. పర్మిషన్ అడుగుతుంది. యెస్ ఇచ్చేద్దాం. ఓకేనా? తర్వాతకి ఇవన్నీ గూడా మీకు ఏంటేంటి ఇన్‌స్టాల్ అయితాయో అన్నీ గూడా చూపిస్తదండి. సర్వర్ గాని, వర్క్ బెంచ్ గాని, షెల్ గాని, రూటర్ గాని ఇవన్నీ గూడా అవుతుంది. దీన్ని మనం ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో, మీరిప్పుడు చూసినట్టయితే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇన్‌స్టాలేషన్ అయితే జరుగుతా ఉంది. ఫస్ట్ సర్వర్ ఇన్‌స్టాల్ అవుతది. ఓకేనా? దాని తర్వాతకి వర్క్ బెంచ్ ఇన్‌స్టాల్ అవుతది. దాని తర్వాతకి షెల్ అలా రూటరు ఓడీబీసీ అదేవిధంగా సి ప్లస్ ప్లస్ సంబంధించిన కనెక్టరు అట్లా మనకు అన్నీ ఏవైతే ఇన్‌స్టాలేషన్స్ కావాలో అవన్నీ గూడా ఇన్‌స్టాల్ అవుతాయి. కావాలంటే మనం ఇక్కడ షో డీటెయిల్స్ క్లిక్ చేస్తే మనకి ఏం ఇన్‌స్టాల్ అవుతున్నాయో ఇక్కడ కనిపిస్తాయన్నమాట. ఓకేనా? సో, ఇవి ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా మీ సిస్టమ్ అనేది స్పీడ్‌గానే ఉండాలి. లైక్ లో ఎండ్ ల్యాప్‌టాప్స్ అయితే కష్టము. మ్యాక్స్ 8 జీబీ ర్యామ్ ఉంటే మంచిది. ఓకేనా? ఎందుకంటే స్పీడ్ ఇన్‌స్టాలేషన్ జరుగుతది. లేకపోతే చాలా టైం తీసుకుంటది. ఓకేనా? సో, ఈ విధంగా ఇన్‌స్టాలేషన్ అయితే చేస్తామన్నమాట. సో, వెయిట్ చేద్దాం ఇన్‌స్టాల్ అయ్యేంత వరకు. ఓకేనా? సో, మైఎస్‌క్యూఎల్ సేల్ అయితే ప్రెజెంట్ అయితే ఇన్‌స్టాల్ అవుతుంది. తర్వాతకి రౌటర్ ఇన్‌స్టాల్ అవుతది. తర్వాతకి కనెక్టరు అవన్నీ కూడా ఇన్‌స్టాల్ అవుతాయి. సో, వెయిట్ చేద్దాం. చూద్దాం తర్వాతకి నెక్స్ట్ ఏమవుతదో. నెక్స్ట్ ప్రొడక్ట్ కాన్ఫిగరేషన్ ఉంది. దాని తర్వాతకి ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అని లాస్ట్ స్టేజ్ ఉంది. సో, ప్రెజెంట్ అయితే ఇవన్నీ కూడా అవుతున్నాయి. ప్రెజెంట్ సెల్ అవుతుంది. ఓకేనా? సెల్ అయితే అవ్వనియండి. లైక్ ఇదంతా కూడా ఇదంతా ఇన్‌స్టాల్ అయ్యేంత వరకు నేను పాజ్ పెడతాను. పాజ్ తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తానంటే కంటిన్యూ చేస్తాను. దాని తర్వాతకి ఏం చేద్దామంటే నెక్స్ట్ క్లిక్ చేద్దాం. తర్వాతకి నెక్స్ట్ క్లిక్ చేద్దాం. సో, మీకు ఈ విధంగా కనిపిస్తా ఉంది గదా! చూడండి ఇప్పుడు మనం ఏం టిక్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా నెక్స్ట్‌కెళ్ళిపోదాం. ఓకేనా? సో, ఇప్పుడు గూడా మనం చూసినట్లయితే ఇప్పుడు గూడా నెక్స్ట్‌కెళ్ళిపోదాం. ఓకేనా? సో, ఇక మనకి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. ఓకేనా? మైఎస్‌క్యూఎల్ రూట్ పాస్వర్డ్, రిపీట్ పాస్వర్డ్ అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ లైక్ కిరణ్ 1, 2, 3 ఓకే. సో, నెక్స్ట్ కిరణ్ 1, 2, 3 చేసి నేనేం చేస్తానంటే వీక్ అని ఉంటుంది పర్లేదు. నెక్స్ట్ చేద్దాం. ఓకేనా? దాని తర్వాతకి ఏం చేస్తున్నానంటే నా సర్వీస్ నేమ్ వచ్చేసరికి మైఎస్‌క్యూఎల్ 80 ఓకేనా? సో, నేను మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఫినిష్. ఓకే. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు అన్నీ చూసినట్లయితే ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే హోస్ట్ నేమ్ అంటే హోస్ట్ నేమ్ పెట్టుకోవచ్చు. పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఫినిష్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. ఇందాక పెట్టిన పాస్వర్డ్ ఇయ్యాలి. ఓకే. చెక్. కనెక్షన్ సక్సీడ్ అండ్ నెక్స్ట్. ఎగ్జిక్యూట్. ఫినిష్. ఓకే. నెక్స్ట్.
అన్నెసెసరీకి ఈ విధంగా మనకొస్తది. లాస్ట్‌కి మనం ఫినిష్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో, ఇంతవరకు ఇన్‌స్టాలేషన్ అయితే అయ్యింది. ఓకేనా? సో, నాకు వర్క్ బెంచ్ అనేది డిఫాల్ట్‌గా ఓపెన్ అయ్యింది. ఓకేనా? ఓపెన్ అయింది. సో, తర్వాత నేను వర్క్ బెంచ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాతకి నాకిక్కడ ప్రెజెంట్ ఒకటైతే కనిపిస్తుంది కదా! ఇదొక నా ఫస్ట్ వచ్చి నా యూజర్ ఇది. రూట్ యూజరు. పాస్వర్డ్ ఇందాక ఏది ఇచ్చానో అది ఇస్తున్నాను. పాస్వర్డ్ ఇక్కడ ఇస్తున్నాను. అండ్ తర్వాతకి ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేసిన వెంటనే నాకు చూడండి, నాకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వచ్చింది. ఫైల్ అని, ఎడిట్ అని, వ్యూ అని, క్వైరీ అని, డేటాబేస్ అని, సర్వర్ అని, టూల్స్ అని, స్క్రిప్టింగ్ అని ఇవన్నీ కూడా వచ్చాయి కదా! సో, మనం ఇక్కడ క్వైరీ రాసుకోవచ్చనమాట. ఓకేనా? క్వైరీ రాసుకోవచ్చు. క్వైరీ ఏదైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షో డేటా బేసెస్ ఆల్రెడీ నాకు రికమెండ్ చేసింది చూడండి. షో డేటాబేస్ అని. సో, షో డేటాబేస్ తీసేసి ఈ విధంగా ఇచ్చి మనం రన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, రన్ చేసుకున్నట్టయితే చూడండి రన్ ఇక్కడ ఉంది మనకి. సో, ఇది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ వచ్చేసరికి మనకైతే ఇవన్నీ డేటాబేస్‌లు ఉన్నాయన్నమాట. ఇన్ఫర్మేషన్ స్కీమా అని, మైఎస్‌క్యూఎల్ అని చెప్పేసి, పర్ఫార్మెన్స్ స్కీమా అని చెప్పేసి, షకీలా అని చెప్పేసి లేకపోతే ఎస్‌వైఎస్ లైక్ సిస్టమ్ అని చెప్పేసి, వరల్డ్ అని చెప్పేసి సంథింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, ఇక్కడ నుంచి మనమైతే ఎగ్జిక్యూట్ అయితే చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనం క్వైరీ రాసుకొని ఇవి రన్ చేసుకుంటే మనకి ఇక్కడ అవుట్‌పుట్ అయితే వస్తదనమాట. సో, ఈ విధంగా మనం ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకుంటాం. ఓకేనా? సో, ఈ విధంగా అయితే ఫాలో అయ్యి చేయండి. లేదు బ్రో మేము ఇలా అయితే ఇబ్బందవుతుంది చేయలేం బ్రో అంటే ఏం చేస్తామంటే సింపుల్‌గా ఏం చేయండి ఇక్కడికెళ్ళి గైడ్ సెర్చ్ చేసుకొని తెలుస్తుంది మీకు. లైకు మైసీక్వెల్ ఓకే. మైసీక్వెల్ ఇన్‌స్టాలేషన్ గైడ్ అంటే సరిపోతుంది. ఓకే. ఇన్‌స్టాలేషన్ గైడ్. ఇన్‌స్టాలేషన్ గైడ్ తీసుకున్నట్లయితే ఓకేనా? మీరు ఓపెన్ చేస్తే వీళ్ళే మనకి గైడ్ ఇస్తారు. గైడెన్స్ ఇస్తారనమాట టోటల్‌గా ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, ఎలా ఏం చేయాలని చెప్పేసి. ఈ గైడ్ అన్నా ఫాలో అవ్వచ్చు. లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగ్స్ అన్నా కూడా చదువుకొని మీరు ఫాలో అయిపోవచ్చనమాట. ఓకేనా? ఏది చూసినా పర్లేదు. ఓకేనా? ఇది చూసి ఇన్‌స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ నుంచి మనమైతే క్వైరీస్ గురించి మాట్లాడతాం. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన